తన భాషా బాయ్ నా ఫ్రెండ్ చాలా రోజులు నుంచి అడుగుతున్నాడు బిగ్ బాస్ గురించి నువ్వు అప్డేట్ ఇవ్వచ్చు కదా, బిగ్ బాస్ నుంచి వీడియో చేయొచ్చు కదా అని. బేసిక్గా నేను కూడా బిగ్ బాస్ చూస్తూ ఉంటా. సో మనోడి కోసం చేద్దాం అనుకున్నా, కానీ మనకి పెద్ద ఫాలోవర్స్ లేదు, సబ్స్క్రైబర్ కూడా పెద్దగా లేరు కదా, ఏం పోతుందంటే మనోడు ఏదో చేయమంటే ఇంక చేద్దామని ఫిక్స్ అయిపోయాం. సో బిగ్ బాస్లో ఈ రోజే నాకు తెలిసి కొంతమంది రీఎంట్రీ ఇచ్చారు, పాత బిగ్ బాస్ సీజన్లో ఆడిన వాళ్ళు. సో వాళ్ళ గురించి కొంచెం డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాం. ఓకేనా, స్టార్ట్ చేయ భాషాబాయ్. సో బిగ్ బాస్ మనం దగ్గరగా 8 సీజన్లు అనేది వచ్చేసింది. ఓకేనా. సో ఫస్ట్ మనకి ఎన్టీఆర్ గారు చేశారు, దాని తర్వాత నాని గారు చేశారు, ఇప్పుడు నాగార్జున గారు లీడ్లో ఉన్నారు కంప్లీట్గా. సో నాగార్జున గారు తీసుకుంటున్నారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు కొత్త బిగ్ బాస్లో సీజన్ 8లో చాలామంది కొత్త రీఎంట్రీ చేస్తున్నారు అనమాట. దాంట్లో పాత కన్సిస్టెన్సీలే ఉన్నారు చాలామంది. సో దాంట్లో ఫస్ట్గా మనం మాట్లాడుకుంటే ముక్క వినాష్ మనం డిస్కస్ చేద్దాం అనుకుంటాం. ముక్క వినాష్ నాకు బాగా గుర్తుంది, పోయిన సీజన్లో 2-3 సీజన్ బ్యాక్ అని కూడా వచ్చాడు. కామెడీ టైమింగ్ బాగుంటుంది చాలా. ముక్క సీజన్ ముక్కు అవినాష్ది కామెడీ టైమింగ్ బాగుంటుంది. కానీ నాకు బాగా గుర్తు జోక్ వేసినప్పుడు మాత్రం బాగా నవ్వుతారు కంటెస్టెంట్స్, బాగా నవ్వుతారు, బాగా తీసుకుంటాడు. ఈడేం ఫీల్ అయిపోతారు అంటే మన ముక్క వినాష్ బాగా జనాలు కూడా బాగా నవ్వేసుకుంటారు. అది చేస్తే నామినేషన్ టైంలో మాత్రం జోక్ తీసుకొచ్చి నామినేట్ చేస్తారు. వాళ్ళు నామినేషన్ టైంలో ఆ జోక్ ని ఇంకా వేరే రీజన్స్ వేరే వాళ్ళ మీద రుద్దాల్సిన అవసరం ఉండదు, ఈజీగా తీసుకుని సింపుల్ గా అయిపోతుంది కదా అని చెప్పేసి ఈజీగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నామినేషన్ ఆ జోక్ ని ఒక సీరియస్ మ్యాటర్ గా తీసుకొని ఇంటెన్షనల్లీ తీసుకొని. దీని గురించి ఒక పాయింట్ చెప్పాలి. బేసిక్గా నేను బిగ్ బాస్ చూస్తూ ఉంటాను కదా, చాలా సీజన్స్లో కామెడీ కంటెస్టెంట్స్ అందరూ ఎంట్రీ ఇస్తుంటారు. వీళ్ళు ఎందుకు సస్టైన్ అవ్వాలంటే టాప్ 5 వరకు వాళ్ళు వేసే పంచులు అనేటివి కొంతమంది తీసుకోలేక దాన్ని బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తారు. నవ్వినప్పుడేమో నవ్వుతారు, కానీ దాని వెనకాల నామినేషన్ టైంలో దాన్ని బలంగా ప్రొజెక్ట్ చేయడం వల్ల నెగిటివిటీ జనాలకు ఎక్కిపోతుంది. అందుకే మీరు చూసుకున్నారంటే ధనరాజు తప్ప మిగతా టాప్ 5 ఎవరు కంటెస్టెంట్ అంత ఈజీగా రాలేదు బిగ్ బాస్ నేను అన్ని సీజన్లో కలుపుకొని. సో వీళ్ళకి కామెడీ అనేది ఎంత ప్లస్, కానీ ఆ షోలో మాత్రం ఆ ఇంట్లో మాత్రం అదే నెగిటివిటీ కూడా అవుతుంది. సో ముక్క వినేష్ ఈసారి ఆ నెగిటివిటీని ఎలా తీసుకుంటాడు, లేకపోతే వేసే జోక్స్ ఎంతవరకు పెట్టుకుంటాడు, సో అది మనం చూడాల్సిందే. సో ముక్క వినేష్ మాత్రం నాకు తెలిసినంత వరకు మంచి కంటెస్టెంట్ ఈ సీజన్ సంబంధించి. సో నెక్స్ట్ మనకి యాక్చువల్లీ పాస్ట్ సీజన్స్ లో మనకి గంగా వచ్చింది అనమాట. కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఆ మిడిల్ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు గంగా వచ్చినారు అనమాట, మళ్ళీ సెకండ్ రీఎంట్రీ అనమాట. సో తన గురించి వేరే ఉంటుంది. సో గంగా వారు అయితే నాకు తెలిసినంత వరకు ప్యూర్ నాకు తెలిసినంత షోకి కొంచెం బడ్జెట్ క్రియేట్ చేయడం తప్ప ఆమె అయితే ఎక్కువ రోజు సస్టైన్ చేయడం నాకు అనిపిస్తుంది. సో డిఫరెంట్ రీజన్స్ వల్ల ఆమె తొందరగానే వచ్చేయచ్చు, కానీ షోని కొంచెం అయిపించుకోవడానికి లేకపోతే ఆ మార్కెట్ కొంచెం అయిపించుకోవడానికి మేబీ గంగం తీసుకొచ్చారేమో నాకు అనిపిస్తుంది. సో నాకు తెలిసినంత ఎగ్జాక్ట్ అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే కంటెస్టెంట్ కాదని నా ఫీలింగ్. సో నెక్స్ట్ అనుకుంటే మనకి రోహిణి. రోహిణి మన మొత్తం వదలలో సీరియల్ యాక్ట్ చేస్తుంటుంది. అదే ల్యాక్ గానే పెట్టిందంటే సినిమాలో, అది మన షోలో మాత్రం 2 వీక్ 3 వీక్ ఖచ్చితంగా. బట్ నాకు రోహిణి గారి విషయంలో మాత్రం బయట చాలా ఫన్నీగా ఉంటది. మేబీ తను సిచ్యువేషన్స్ కామెడీ చేయొచ్చేమనిపిస్తుంది. బట్ సేమ్ అప్లైంగ్ టు అర్రా ఆల్సో, సేమ్ ఆమె కూడా అదే అప్లై అవుతుంది. ఎందుకంటే ముక్క వినేష్ లాగే ఈమె కూడా పంచులు ఏమైనా ఎక్స్ట్రా చేసింది అనుకో, దాని నామినేషన్ తీసుకొచ్చి కొంచెం ఆ పాయింట్ లో రీజన్ గా చూపించి చెప్పించి వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఉన్నట్టు ఆ 2 రోజులు. ఇప్పుడు నువ్వు నా మీద జోక్ వేసావు కదా, మనోడే మన భాషాబాయ్ అని చెప్పి నేను కామ్ అయిపోతా. వాళ్ళకి కావాల్సిన నామినేషన్ టైంలో ఆడు ఏం జోక్ వేసాడు ఆలోచిస్తారు. తింటా ఉన్నప్పుడు ప్రేమగా తింటా ఉంటారు, కానీ తినేటప్పుడు వాళ్ళ ఆలోచనలో ఏముంటది, ఈ ఎట్టగొట్టాలి, నేను ఇలా నామినేట్ చేయాలి ఆలోచిస్తూ ఉంటారు. అట్ ద పాయింట్ కంప్లీట్ గా వాళ్ళు వచ్చేసి గేమ్ కి వచ్చేస్తారు కదా, గేమ్ కాంపిటీషన్ అనేది వచ్చేసి కదా. నేను ఆ పాయింట్ మీద అగ్రీ చేస్తాను. ఎందుకంటే బిగ్ బాస్ కి వచ్చే వాళ్ళందరూ విన్ అవ్వడానికి వస్తారు. ఓకేనా, టైం పాస్ చేయడానికి ఎవరు రారుగా. సో వాళ్ళకి ప్రతి ఒక్కడు ఒక ఆపోజిట్ క్యాండిడేట్, ఆపోజిట్ కంటెస్టెంట్ తొక్కి పైకి రావాలనుకుంటారు. సో వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడటమే, కాంపిటీషన్ ఇస్ ఏ కాంపిటీషన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గౌతమ్ కృష్ణ 2.0. అసలు నాకు ఈ బిగ్ బాస్ సీజన్స్ లో కనుక ఫుల్ కామెడీ ఎవడన్నా అంటే మన గౌతమ్ కృష్ణ. నాకు ఇప్పుడు అర్థం కాదు, వచ్చాడు రీఎంట్రీకి వచ్చాడు, మాస్క్ వేసుకున్నాడు, వచ్చి అందరూ గుర్తుపెట్టేశారు కదా, ఈయన మాస్క్ తీడు, లాస్ట్ వరకు అట్టే పెట్టుకొని వచ్చి లాస్ట్ లో జుమ్మని మాస్క్ తీసుకున్నాడు. ఎక్సైట్ కూడా అవ్వాలి, నువ్వా అన్నాడు. నిజంగా గౌతమ్ కృష్ణ చూసి నువ్వా అన్నాడు. మరి దానికి ఎందుకు అంత ఓవర్ మాస్క్ తీసేసి ఎందుకు అశ్వత్థామ 2.0 మధ్యలో వచ్చి గుర్తుంది. వచ్చిన తర్వాత 2 వీక్ వెళ్ళిపోయాడు. అంటే లోపల నుంచి ఒకసారి ఎలిమినేట్ చేసేసి లోపల సిగరెట్ రూమ్ లో పెట్టారు. దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు. అప్పుడు కూడా ఇదే డైలాగ్ చెప్పి 2 వీక్స్ వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు అశ్వత్థామ అనేది అశ్వత్థామ 2.0 బేసిక్ పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఏం చేయడు, బట్ ఒక యాటిట్యూడ్ అయితే ఉంటుంది. ఆ యాటిట్యూడ్ నాకు భలే ఇష్టం. అంటే ఏమి మనం చేయకపోయినా కూడా మనం ఏదో చేస్తాం. అంటే ఇప్పుడు ఆయన మాస్క్ తీయగానే జనాలు కష్టం ఇతంత ఆడలేము అనుకుంటారు వాళ్ళు. అలా ఏం లేదు రియాక్షన్స్. అదే కానీ నువ్వు ఎందుకు ఊరికే లాభం లేదు కదా, వస్తాను మాకు ముందే తెలుసు కదా, వచ్చినా కూడా పెద్ద ఉపయోగం లేదు కదా అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసి
2-3 వీక్స్ వచ్చేసి 2-3 weeks వచ్చేసి మామూలుగా నువ్వు యాటిట్యూడ్ స్టార్ట్ తెలుసు నీకు ఇది ఇంకా పెద్ద యాటిట్యూడ్ మామూలు యాటిట్యూడ్ ఉండదు అదేం చేయదు ఓపెన్ చెప్తున్నా కదా ఇప్పుడు నామినేషన్ ఎవరు వేసినా కూడా అంటాడు ఆడే ఉండదు నేను చెప్తున్నా ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా కూడా నమ్మనీయుడు అంత కూడా ఉండదు బాస్ లో హరితేజ హరికథ నాకు బాగా గుర్తుంది. ఒక సీజన్ లో హరికథ చెప్తుంది హరితేజ ఎక్స్ట్రాడినరీ గా చెప్తుంది. తానే నా గుర్తుందా నీకు? ఫస్ట్ సీజన్ లో ఎన్టీఆర్ అన్న హోస్ట్ చేసిన సీజన్ లో చాలా బాగా చేస్తుంది హరితేజ. సో నాకు తెలిసినంత వరకు హరితేజ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ మంచి హెవీ ఆన్ ద స్పాట్ స్పాంటేనియస్ చేస్తుంది. సో ఆమెతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ముఖ్యంగా మణికంఠ మనకు తెలుసు కదా ఎగ్జాక్ట్లీ ఎప్పుడు ఏం చేస్తుంటారు అనవసరం. సో నెక్స్ట్ వచ్చేసి టేస్టీ తేజ మామూలుగా మనం బిర్యానీ తింటా ఉంటది నవ్వొచ్చింది కదా ఏమన్నా టేస్టీ తేజ. నాకు బాగా గుర్తుంది శోభ వెనకాల ఇలా దాంకొని ఆడాడు గేమ్. ఆమె దాంకొని ఇతను బయటకు వచ్చేసి అదే కదా లిటరల్లీ. ఇప్పుడు నాకు తెలిసి నాకు యాష్మి పేరేంటి యష్మి వెనకాల దాంకుంటాను తెలిసి యష్మి ఉంటుంది ప్రాబ్లం పడలేదు కానీ. సో మెహబూబ్ అన్నమాట నెక్స్ట్ జిమ్ బాయ్ మెహబూబ్ నాకు బాగా గుర్తుంది. ఇతను కొంచెం ఎమోషనల్ పర్సన్. ఫ్రెండ్షిప్ బయట లేవనుకుంటా బిగ్ బాస్ లో ఫ్రెండ్షిప్ లేకపోతే ఏమన్నా ఆయన క్విక్ గా బాండింగ్ అయిపోయి అంత ఎమోషనల్ అయిపోవాలి కరెక్టే. కానీ నీకు బిగ్ బాస్ అనేది బాండింగ్స్ కోసం అయితే పెట్టలేదు, ఆటకి వాడాలి. మరి బాండింగ్స్ పెట్టుకుంటే ఎలా గెలుస్తాను? సో ఫ్రెండ్షిప్ అనే ఒక దాంట్లో ఆ సీజన్ లో మనోడు అంతగా ఎఫెక్టివ్ గా పనిచేయలేదు. ఎందుకంటే షోహేల్ ముందు కనబడ్డాడు, దాని వెనకాల మెహబూబ్ కనబడ్డాడు. సో అంతగా ఎక్స్ప్లోర్ అవ్వలేదు మెహబూబ్. సో ఈసారి సీజన్ లో సో ఎలా ఎక్స్పోజ్ అవుతాడు, ఎలా ఎక్స్ప్లోర్ అవుతాడో చూద్దాం మనం. ఓకేనా? సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నయని పావని నాకు బాగా గుర్తుంది. బాగా అంటే నేను బాగా ఎక్స్పెక్ట్ చేసే 1 వీక్ వచ్చేసింది. ఏమో బయట నుంచి ఎవరు పిక్చర్ తెలియదు కానీ 1 వీక్ అయితే వచ్చేసింది. సో ఈసారి అయితే నయని పావని బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువసేపు ఉంటేనే కదా మనం ఎలా ఆడుతుందో తెలుసుకుంటాం. 1 వీక్లో ఎలా తెలుసుకుంటాం? సో వీళ్ళేనా? సో రీఎంట్రీ అయితే ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చారండి. సో వీళ్ళు లోపలికి వెళ్ళి హౌస్ని మారుస్తారేమో, లేకపోతే ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు పెద్ద ఫన్ కానీ పెద్దగా హైప్ కానీ క్రియేట్ అవ్వలేదు బిగ్ బాస్కి నాకు తెలిసినంత వరకు. సో వీళ్ళ రీఎంట్రీ తర్వాత ఆ సీజన్ ఎలా మారుతుంది, లేకపోతే ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారుతుందా? సో ఈ కంటెస్టెంట్స్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడాలో ఎలా ఉండాలో తెలుసుకుని వచ్చిన వాళ్ళు. సో వీళ్ళు వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారు, సో ఇవన్నీ మనం చూద్దాం. ఆల్రెడీ ముందు ఆడున్నారు కాబట్టి మేబీ వీళ్ళకి ఒక పర్ఫెక్ట్ ఐడియా ఉండొచ్చు, కొంచెం ఐడియా ఉండొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకో, ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ప్రాబ్లమే. నువ్వేం చేస్తావు అంటే నువ్వు మాట్లాడే ప్రతిదీ కూడా ఆల్రెడీ ఇతను చాలా సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, బిగ్ బాస్ చేశాడు కదా. సో ఇతను మాట్లాడదాన్ని కూడా ఆర్టిఫిషియల్ తీసుకుంటారు జనాలు. ఇప్పుడు కొత్తగా వెళ్ళిన వ్యక్తికి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది కూడా వీళ్ళు నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. అలాగే 8 కంటెస్టెంట్స్ అయితే రీఎంట్రీ ఇచ్చారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ షో ఎలా మారుతుందో మనం చూద్దాం. సో ఇన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మన భాషాపై ఇద్దరం కలిసి ఈ రివ్యూ ఇస్తాము, కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? సరే భాషాపై హ్యాపీనా? వెరీ మచ్ హ్యాపీ. ఇంగ్లీష్ వద్దు కానీ మనం చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరిన్ని అప్డేట్ కోసం బిగ్ బాస్ 8 గురించి అండ్ ఎస్పెషల్లీ ఈ 8 మెంబర్స్ కంటెంట్స్ గురించి అప్డేట్స్ కావాలంటే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.